హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సార్, చాలా మంది ఆటిజంతో చాలా మంది పిల్లలు సఫర్ అవుతుంటారు. జనరల్లీ పేరెంట్స్ కి వాళ్ళు సఫర్ అయ్యేది నార్మలే అనుకుంటారు. బట్ అసలు ఆటిజం అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పిల్లల్లో ఆటిజం డెవలప్ అవుతుంది అనుకోవచ్చు? జనరల్గా చాలా మంది పేరెంట్స్ అసలు అంటే తెలియకనో లేకపోతే నెగ్లిజెన్స్ ద్వారానో లేకపోతే కనుక వెయిట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో పిల్లలలో ఏకాగ్రత అబ్నార్మాలిటీ ఉన్నా సరే ఒక నిర్లక్ష్యంతో వివరించడం అంటే కనుక ఏజ్ ఎక్కువ అయిన తర్వాత దాన్ని బాగా తీవ్రంగా పరిగణించేటువంటి పేరెంట్స్ చాలామంది నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే 6 years దాకా కూడా గుర్తుపట్టకుండా 5 years 6 years టైంలో గుర్తుపట్టంటే కనుక మనకు ఏకాగ్రత లోపం ఎక్కడైతే కనిపిస్తుందో చిన్న పిల్లల్లో ఏకాగ్రత లోపం అంటే కనుక కాన్సన్ట్రేషన్, ఇక్కడ మాటలు కాదు ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ బాగుండి మైండ్ బాగుండి మాటలు బాగున్నప్పుడు ఇట్ ఈస్ నార్మల్ కండిషన్. కాన్సన్ట్రేషన్ బాగుండి మాటలు సరిగా రాకపోతే ఇది ఈజ్ అ డీలే టాకింగ్ అంటాం. అంటే కనుక దానికి కొంచెం టైం ఇస్తే వస్తుంది. ఏకాగ్రత ఎందుకంటే మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైండే మొత్తం బాడీని కూడా డెవలప్ చేసుకుంటుంది. ఫస్ట్ మన బాడీలో డెవలప్ అయ్యేటువంటి ఆర్గాన్ ఏంటంటే కనుక మైండే. ఈ యొక్క ఏకాగ్రత మైండ్ నుంచి డిస్టర్బ్ అయితే దాన్ని కంపల్సరీ దాన్ని ADHD కానీ ఆటిజం కానీ పరిగణించవచ్చు. అంటే కనుక మనకు ప్రతిస్పందన లేకపోతే పిల్లల దగ్గర నుంచి ఏకాగ్రత లోపం తీవ్రంగా ఉందా, మీడియంగా ఉందా, తక్కువ ఉందా అనేటువంటి విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తించాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో చూస్తాం 1 year అయిపోయినా, 20 months అయిపోయినా, 2 years సెకండ్ బర్త్డే అయిపోయినా కూడా కొంతమంది మాట్లాడారు. డాక్టర్ గారు, ఇలాంటి వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆటిజం ఆర్ ADHD గా గుర్తించాలి? అదే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏకాగ్రతను చూడాలి మనం. అంటే డీలే టాకింగ్ వేరు, డీలే వాకింగ్ వేరు. డీలే మైల్ స్టోన్స్ అనేటువంటివి మైండ్కి సంబంధించినటువంటివి ఎక్కువ ప్రెజర్ ఉండవు. ఇక్కడ మైండే ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏకాగ్రతనే లేనప్పుడు, మన సైడ్ చూడనప్పుడు, మనల్ని గుర్తించబడినప్పుడు సంథింగ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఉంది అనేటువంటి విషయాన్ని కంపల్సరీ తల్లిదండ్రులు గుర్తించాలి. అవసరమైతే దగ్గరటువంటి పెడియాట్రిషియన్ దగ్గరకు కానీ లేకపోతే కనుక ఏదన్నా తెలిసిన డాక్టర్ దగ్గరకు కానీ ఒక 10 minutes అబ్జర్వ్ చేయగలిగితే సో వాళ్ళు అడ్వైజ్ చేయగలరు అసలు ఏ లెవెల్లో ఉంది, అసలు ఏకాగ్రత. ఎందుకంటే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొందరు చిన్న పిల్లలలో ఏకాగ్రత ఇంకా లేకపోతే అది ఏ లెవెల్లో లేదు అనేటువంటిది గుర్తించాల్సింది వస్తుంది. దీన్ని బట్టి మనం ఎర్లీగా గుర్తించగలిగితే దీన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా. డాక్టర్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు ఫ్రమ్ కర్నూలు. శివయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్. నమస్తే శివయ్య గారు, చెప్పండి. నమస్తే సార్. మా అబ్బాయికి 4 years పూర్తయి 5 years వచ్చినాయి సార్. ఓకే. మాటలు సరిగా రావడం లేదు సార్ ఒకటి. రెండోది ఏమంటే ఆయన సెల్లు ఇచ్చిందాక కూడా ఉంటారు సార్. ఏం తినడు, ఎక్కువ అల్లరి చేయడము, ఆయన చెప్పినట్టే వినాలా, పక్కకు తిరగాల, ఇట్లా చేస్తుంటాడు. అన్ని విషయాలు అర్థమవుతాయి బాబుకి శివయ్య గారు? చెప్తే అర్థమవుతాయి సార్. ఆయన చెప్పలేరు సార్ ఏదైనా కానీ. ఓకే. ఏమైందంటే కనుక 4 years వచ్చినా కూడా ఆయన చెప్పలేకపోవడం అనేది కాన్సన్ట్రేషన్లో లోపం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే కనుక ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఆయనకి ఎప్పుడైతే ఇష్టమో అప్పుడే దానికి రిప్లై ఇస్తారు. ఆయనకి ఇష్టం లేకపోతే వాళ్ళు కేర్లెస్ బిహేవ్ చేయడము. ఇక్కడ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ప్లస్ ADHD ప్రాబ్లం ఉంది బాబుకి. అంటే ఆటిజం లేదు. మీరు చెప్పే విషయాన్ని బట్టి బాబుకి ఆటిజం కింద రాడు. బట్ అంతకంటే తక్కువైనటువంటి ప్రాబ్లం ADHD అంటాము. సో అటువంటి ప్రాబ్లాన్ని అంటే కనుక మెంటలీ రెస్ట్లెస్ కండిషన్లో అంటే కనుక మైండ్ అనేది బాడీ ఎట్లయితే అల్లరిగా ఉంటుందో మైండ్ కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని కనుక మనం స్టేబుల్ చేయగలిగితే, ఏకాగ్రత తెప్పించగలిగితే, ఆ రెస్ట్లెస్నెస్ని మనం బెటర్ చేయగలిగితే సో ఇవన్నీ కూడా మనకు త్రూ హోమియోపతి ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఎక్కువ యాంటీబయాటిక్ వాడడం వల్ల కానీ, ఎక్కువ ఏదైనా మోషన్స్ కోసం మెడిసిన్స్ వాడినా సరే పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మనం ఎప్పుడైతే మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేస్తామో అప్పుడు వాళ్ళ బాడీలో చేంజెస్ కానివ్వండి, మైండ్లో చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి చిన్న పిల్లలకు 5 సంవత్సరాల దాకా ఎటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ వాడద్దు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒక 3 to 4 daysలో ప్రాబ్లం జనరల్గా పిల్లలు సెల్ఫ్ రెసిస్టెన్స్ ద్వారా డెవలప్ చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఇన్సెక్యూర్ తోటో భయంతోటో సో వాళ్ళ భయానికి వీళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేసేటువంటి చాలామంది తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. దయచేసి 5 నుంచి 6 సంవత్సరాల దాకా పిల్లలకు ఎటువంటి మెడిసిన్స్ వాడకపోతే, ఎందుకంటే ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా డెవలపింగ్ కండిషన్లోనే ఉంటారు. సో ఆ డెవలపింగ్ కండిషన్లో మనం పవర్ఫుల్ మెడిసిన్స్ వాడడం వలన చాలామందికి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏకాగ్రత ప్రాబ్లమ్స్ కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ బాబుకి కంపల్సరీ ADHD ప్రాబ్లం ఉంది, హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు, అటెన్షన్ డెఫిషియన్సీ. దీన్ని కంపల్సరీ హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోగలిగితే సోషల్ కమ్యూనికేషన్స్ కానీ, మాటల విషయంలో కానీ, అల్లరి విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ 100% తగ్గించవచ్చని జాగ్రత్తగా చెప్పవచ్చు. డాక్టర్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. సంధ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అమ్మా సంధ్య గారు. సార్, మా కజిన్ వాళ్ళ పాపకు 7 months లో డెలివరీ అయింది. పాప పుట్టినప్పుడు ఏడవలేదు. సో పాప ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది. కానీ పాప ఇంకా కూర్చోలేకపోతుంది, తర్వాత మాటలు రావట్లేదు, యాక్టివిటీస్ లేవు అసలు.
సో పాపకు ఫిజియోథెరపీ చేయించమన్నారు డాక్టర్, బ్రెయిన్ డెవలప్ కాలేదని చెప్పారు. ఓకే. సో ఏంటి ఇది, వాళ్ళు 7 months లో పుట్టినా కూడా వెంటిలేటర్ పైన పెట్టారు. అదేలే. బ్రెయిన్ కి ఫిట్స్ వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ చేశారు డాక్టర్స్. ఓకే. ఓకే. కానీ ఇంకా ట్రీట్మెంట్ ఉంటుందా? నేను చెప్తానమ్మా మీకు మంచి గివ్ ద రైట్ ఆన్సర్ టు యూ. ఫస్ట్ 7th monthలో డెలివరీ కావడం అనేది ప్రిమెచ్యూర్ డెలివరీ అంటే కనుక తల్లి యొక్క ఆరోగ్యంలో కానివ్వండి, తండ్రి యొక్క ఈవెన్ స్పెర్మ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటే, సో తొందరగా బాబీ బయటికి రావాలని చెప్పేసి ప్రిమెచ్యూర్ డెలివరీ జరిగేటువంటి అవకాశం ఇంకా 2 months ముందే డెలివరీ జరగడం అనేది ఇట్ ఈస్ అ అన్యాచురల్ థింగ్. సో అంటే కనుక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటేనే ఇటువంటి కండిషన్స్ ప్రిమెచ్యూరిటీ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అదే పాప నడవడం లేదు, కమ్యూనికేషన్ లేదు అంటే కనుక కంపల్సరీ నర్వస్ సిస్టంలో డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి. వీటికి ఫిజియోథెరపీ చేయడం వల్ల అంటే కనుక ఫిజియోథెరపీ అనేది ఫిజియలాజికల్ సంబంధించింది. అంటే కనుక బాడీ యొక్క మూమెంట్ సరిగా లేకపోతే, రిస్ట్రిక్ట్ అయిపోతే అప్పుడు పనికి వస్తాయి. ఇక్కడ పాప విషయానికి వస్తే కనుక నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ అంటే కనుక బ్రెయిన్ రిలేటెడ్ విషయాలు ఇక్కడ ఫిజియోథెరపీ కంటే కనుక బాబుకి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. సో త్రూ హోమియోపతి ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్స్ మనం తీసుకోవచ్చు. అది మైల్డ్ ఆటిజమా, ఏడిహెచ్టియా అనేటువంటిది జనరల్గా మనం అంటే కనుక ఒక 20 minutes కేస్ టేకింగ్ ద్వారా అంటే కనుక ఇక్కడ రూట్ కాజ్ కూడా ఇంపార్టెంట్. అంటే కనుక 7th monthలో డెలివరీ అయింది అంటే కనుక సంథింగ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే తల్లి యొక్క ఆరోగ్యంలో కానీ ఈవెన్ తండ్రి యొక్క అది కూడా ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది వస్తుంది. సో ఈ డిస్టర్బెన్స్ని మనం బేస్ చేసుకొని, రూట్ కాజ్ని బేస్ చేసుకొని మనం హోమియోపతి చికిత్స తీసుకుంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. ఎస్ సార్. డాక్టర్ గారు, కొంతమందిలో ఫ్రీక్వెంట్ అబార్షన్స్ చూస్తుంటాం. ఇలాంటి ఫ్రీక్వెంట్ అబార్షన్స్ వల్ల ఫ్యూచర్లో పుట్టే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి సార్? జనరల్గా అబార్షన్ అనేటువంటిది ఇట్ ఈస్ అనెథికల్, ఇట్ ఈస్ అ క్రైమ్. అంటే కనుక మన బాడీ అబార్షన్ అయింది అంటే కనుక సంథింగ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల అంటే కనుక మనం అబార్షన్ చేయించుకోవడం అనేది ఒక స్టెప్ అయితే, సెల్ఫ్ అబార్షన్ అనేది కనుక అయిందనుకోండి సమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల, మేబీ హార్మోన్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల కూడా అబార్షన్ కావచ్చు. అబార్షన్ అయింది అంటే కనుక సంథింగ్ దేర్ ఈజ్ అ డిస్టర్బెన్సెస్ ఇన్ ది హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్. ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ సిస్టమ్. సో ఇటువంటి అబార్షన్ కనుక ఫ్రీక్వెంట్గా జరిగేటోళ్ళలో హార్మోన్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది సెట్ అయినాకనే ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే మేలు. ఎందుకంటే కనుక మనం ఫోర్స్ఫుల్గా అబార్షన్ కాకుండా మెడిసిన్స్ వాడేసి అబార్షన్ అదంటే కనుక మనకు మెడిసిన్స్ తోటి మనం ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేసుకుంటూ సో చేసుగలిగితే డెఫినెట్గా ఆ పిల్లలకు హైపర్ యాక్టివ్ కానీ, ఏడిహెచ్డి కానీ అంటే కనుక బేసిక్గా హైపర్ యాక్టివ్ అయితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హైపర్ యాక్టివ్ లెవెల్ హయ్యర్ లెవెల్లో ఉంటే దాన్ని ఏడిహెచ్డి అంటాం. ఏడిహెచ్డి ఇంకా ఎక్కువ లెవెల్లో మనకు కనిపిస్తే దాన్ని ఆటిజం అంటాం. సో అబార్షన్ అనేటువంటి నాట్ హెల్తీ కండిషన్స్. సో అబార్షన్ రాకుండా అంటే మనకు హెల్త్ని మనం కనుక సెట్ చేసుకోగలిగితే, మన ఆరోగ్యాన్ని మన డైట్ ద్వారా కానివ్వండి, మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా కానివ్వండి చేసుకోగలిగితే ఇటువంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. జనరేషన్ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది.